నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మాస్టర్ క్లాస్ 8. ఈ వీడియోలో మనం 100 ఇంగ్లీష్ పదాలను నేర్చుకోబోతున్నాం. ఇది లెసన్ 36-40 కలిపి చేసిన వీడియో. లెట్స్ స్టార్ట్. అబ్రివియేట్. అబ్రివియేట్‌ని తెలుగులో సంక్షేపంగా చెప్పడం. We often abbreviate long names. We often abbreviate long names. మనం తరచుగా పొడవైన పేర్లను సంక్షేపంగా చెబుతాము. You can abbreviate this sentence. You can abbreviate this sentence. ఈ వాక్యాన్ని నీవు సంక్షేపంగా చెప్పవచ్చు. Absolute. Absoluteని తెలుగులో సంపూర్ణమైన లేదా ఖచ్చితమైన అని అంటాం. He has absolute control over the project. He has absolute control over the project. ప్రాజెక్టుపై అతనికి సంపూర్ణ నియంత్రణ ఉంది. Her answer was an absolute no. Her answer was an absolute no. ఆమె సమాధానం ఖచ్చితంగా కాదు అని చెప్పింది. అబ్రివియేషన్. అబ్రివియేషన్ని తెలుగులో అక్షర సంక్షేపం అని అంటాం. USA is the abbreviation for United States of America. USA is the abbreviation for United States of America. USA అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క అక్షర సంక్షేపం. We use abbreviations to save time while writing. We use abbreviations to save time while writing. రాయడంలో సమయం ఆదా చేయడానికి మేము అక్షర సంక్షేపాలు ఉపయోగిస్తాము. వ్యాక్సినేషన్. వ్యాక్సినేషన్ని తెలుగులో వ్యాక్సినేషన్ లేదా టీకా అని అంటాం. వ్యాక్సినేషన్ హెల్ప్స్ ప్రివెంట్ డిసీజెస్. వ్యాక్సినేషన్ హెల్ప్స్ ప్రివెంట్ డిసీజెస్. వ్యాక్సినేషన్ వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. చిల్డ్రన్ షుడ్ గెట్ ఆల్ వ్యాక్సినేషన్స్ ఆన్ టైమ్. చిల్డ్రన్ షుడ్ గెట్ ఆల్ వ్యాక్సినేషన్స్ ఆన్ టైమ్. పిల్లలు సమయానికి అన్ని టీకాలు వేయించుకోవాలి. షేడ్. షేడ్ని తెలుగులో నీడ లేదా రంగు తేడా అని అంటాం. లెట్స్ సిట్ ఇన్ ద షేడ్. లెట్స్ సిట్ ఇన్ ద షేడ్. మనం నీడలో కూర్చుందాం. దిస్ ఈజ్ ఎ డార్కర్ షేడ్ ఆఫ్ బ్లూ. దిస్ ఈజ్ ఏ డార్కర్ షేడ్ ఆఫ్ బ్లూ. ఇది నీలం యొక్క ముదురు షేడ్. స్మెల్. స్మెల్ని తెలుగులో వాసన లేదా దుర్వాసన లేదా కంపు అని అంటాం. ద ఫ్లవర్ స్మెల్స్ గుడ్. ద ఫ్లవర్స్ స్మెల్ గుడ్. పూలకు మంచి వాసన ఉంది. దెర్ ఈజ్ ఎ బ్యాడ్ స్మెల్ ఇన్ ద రూమ్. దెర్ ఈజ్ ఏ బ్యాడ్ స్మెల్ ఇన్ ద రూమ్. గదిలో దుర్వాసన ఉంది. ఫినిష్. ఫినిష్ని తెలుగులో పూర్తి చేయు లేదా ముగింపు అని అంటాం. ఐ విల్ ఫినిష్ ద వర్క్ బై ఈవినింగ్. ఐ విల్ ఫినిష్ ద వర్క్ బై ఈవినింగ్. నేను సాయంత్రం లోపు పనిని పూర్తి చేస్తాను. హీ ఫినిష్డ్ ద రేస్ ఫస్ట్. హీ ఫినిష్డ్ ద రేస్ ఫస్ట్. అతను తొలి స్థానంలో రేస్ని పూర్తి చేస్తాడు. స్కెలిటన్. స్కెలిటన్ని తెలుగులో ఎముకల నిర్మాణం లేదా అస్థిపంజరం అని అంటాం. We saw a dinosaur skeleton in the museum. We saw a dinosaur skeleton in the museum. మ్యూజియంలో మేము డైనోసార్ ఎముకల నిర్మాణం చూసాము. The human skeleton has 206 bones. The human skeleton has 206 bones. మానవ ఎముకల నిర్మాణంలో 206 ఎముకలు ఉంటాయి. స్కల్. స్కల్ని తెలుగులో కపాలం
అని అంటాం. ద స్కల్ ప్రొటెక్ట్స్ ద బ్రెయిన్. ద స్కల్ ప్రొటెక్ట్స్ ద బ్రెయిన్. కపాలం మెదడుని రక్షిస్తుంది. దే ఫౌండ్ ఏ హ్యూమన్ స్కల్ ఇన్ ద కేవ్. దే ఫౌండ్ ఏ హ్యూమన్ స్కల్ ఇన్ ద కేవ్. వారు గుహలో ఒక మానవ కపాలాన్ని కనుగొన్నారు. స్కేల్. స్కేల్ని తెలుగులో తరగతి లేదా ప్రమాణం లేదా కొలమానం అని అంటాం. హీ మెజర్డ్ ద లెంత్ విత్ ఎ స్కేల్. హీ మెజర్డ్ ద లెంత్ విత్ ఎ స్కేల్. అతను స్కేల్తో పొడవు కొలిచాడు. దే ఎక్స్పాండెడ్ ద బిజినెస్ ఆన్ ఎ లార్జ్ స్కేల్. దే ఎక్స్పాండెడ్ ద బిజినెస్ ఆన్ ఏ లార్జ్ స్కేల్. వారు వ్యాపారాన్ని విస్తృతంగా పెంచారు. గెట్ ఇట్. గెట్ ఇట్ని తెలుగులో గ్రహించు లేదా అర్థం చేసుకో లేదా అర్థమయ్యింది అని అంటాం. డిడ్ యు గెట్ ఇట్. డిడ్ యు గెట్ ఇట్. నీవు అర్థం చేసుకున్నావా? ఐ డిడెంట్ గెట్ ఇట్ క్లియర్లీ. ఐ డిడెంట్ గెట్ ఇట్ క్లియర్లీ. నాకు స్పష్టంగా అర్థం కాలేదు. సుప్రీం. సుప్రీంని తెలుగులో గరిష్టమైన లేదా అత్యున్నతమైన అని అంటాం. ద సుప్రీం కోర్ట్ గేవ్ ద వెర్డిక్ట్. ద సుప్రీం కోర్ట్ గేవ్ ద వెర్డిక్ట్. సుప్రీం కోర్టు తీర్పు తెలిపింది. షీ హోల్డ్స్ సుప్రీం పవర్ ఇన్ ద కంపెనీ. షీ హోల్డ్స్ సుప్రీం పవర్ ఇన్ ద కంపెనీ. ఆమెకు కంపెనీలో అత్యున్నత అధికారాలు. అండు. అండుని తెలుగులో రద్దు చేయి అని అంటాం. యూ కెన్ అండు ద లాస్ట్ యాక్షన్. యూ కెన్ అండు ద లాస్ట్ యాక్షన్. నీవు చివరి చర్యను రద్దు చేయవచ్చు. ఐ క్లిక్డ్ అండు టు కరెక్ట్ ద మిస్టేక్. ఐ క్లిక్డ్ అండు టు కరెక్ట్ ద మిస్టేక్. తప్పు సరిచేయడానికి నేను అండుని క్లిక్ చేశాను. స్టార్డ్. స్టార్డ్ని తెలుగులో నక్షత్రాలతో గుర్తించబడినది అని అంటాం. ఐ స్టార్డ్ ద ఇంపార్టెంట్ ఈమెయిల్స్. ఐ స్టార్డ్ ద ఇంపార్టెంట్ ఈమెయిల్స్. నేను ముఖ్యమైన ఈమెయిల్స్కి స్టార్ గుర్తు పెట్టాను. ద స్టార్డ్ మెసేజెస్ ఆర్ సేవ్డ్ సెపరేట్లీ. ద స్టార్డ్ మెసేజెస్ ఆర్ సేవ్డ్ సెపరేట్లీ. స్టార్ సందేశాలు ప్రత్యేకంగా భద్రపరచబడ్డాయి. రన్. రన్ని తెలుగులో పరుగుపెట్టు లేదా నడుపు అని అంటాం. ఐ రన్ ఎవ్రీ మార్నింగ్. ఐ రన్ ఎవ్రీ మార్నింగ్. నేను ప్రతి ఉదయం పరుగు పెడతాను. హీ రన్స్ ఏ స్మాల్ బిజినెస్. హీ రన్స్ ఏ స్మాల్ బిజినెస్. అతను ఒక చిన్న వ్యాపారం నడుపుతున్నాడు. వ్రాప్డ్. వ్రాప్డ్ని తెలుగులో చుట్టబడిన లేదా కట్టిన అని అంటాం. షీ వ్రాప్డ్ ద గిఫ్ట్ నీట్లీ. షీ వ్రాప్డ్ ద గిఫ్ట్ నీట్లీ. ఆమె బహుమతిని శుభ్రంగా చుట్టింది. ద ప్యాకేజ్ వాజ్ వ్రాప్డ్ ఇన్ ప్లాస్టిక్. ద ప్యాకేజ్ వాజ్ వ్రాప్డ్ ఇన్ ప్లాస్టిక్. ప్యాకెట్ ప్లాస్టిక్తో చుట్టబడ్డది. ఫాంట్. ఫాంట్ని తెలుగులో అక్షర శైలి లేదా అక్షర రూపం అని అంటాం. ఐ చేంజ్డ్ ద ఫాంట్ సైజ్. ఐ చేంజ్డ్ ద ఫాంట్ సైజ్. నేను అక్షర శైలి పరిణామాన్ని మార్చాను. దిస్ ఫాంట్ ఈజ్ ఈజీ టు రీడ్. దిస్ ఫాంట్ ఈజ్ ఈజీ టు రీడ్. ఈ అక్షర శైలి చదవడానికి సులభంగా ఉంది. కరెన్సీ. కరెన్సీని తెలుగులో కరెన్సీ లేదా ద్రవ్యము లేదా ధనము అని అంటాం. ద కరెన్సీ ఆఫ్ ఇండియా ఈజ్ ద రూపీ. ద కరెన్సీ ఆఫ్ ఇండియా ఈజ్ ద రూపీ. భారతదేశ కరెన్సీ రూపాయి. ఐ ఎక్స్చేంజ్డ్ ఫారెన్ కరెన్సీ. ఐ ఎక్స్చేంజ్డ్
ఫారెన్ కరెన్సీ. నేను విదేశీ కరెన్సీని మార్చాను. ఆల్రెడీ. ఆల్రెడీని తెలుగులో ఇప్పటికే అని అంటాం. ఐ హ్యావ్ ఆల్రెడీ ఫినిష్డ్ మై హోంవర్క్. ఐ హ్యావ్ ఆల్రెడీ ఫినిష్డ్ మై హోంవర్క్. నేను ఇప్పటికే నా హోంవర్క్ పూర్తి చేశాను. షీ ఆల్రెడీ లెఫ్ట్ ద ఆఫీస్. షీ ఆల్రెడీ లెఫ్ట్ ద ఆఫీస్. ఆమె ఇప్పటికే ఆఫీస్ నుండి వెళ్ళి. ఇన్సెట్. ఇన్సెట్ని తెలుగులో చొప్పించడం లేదా లోపలికి ఎక్కించడం అని అంటాం. ఇన్సెట్ ద కీ ఇంటు ద లాక్. ఇన్సెట్ ద కీ ఇంటు ద లాక్. తాళం లోపల తాళం చెవిని ఎక్కించండి. షీ ఇన్సెటెడ్ ద కార్డ్ ఇంటు ద ఏటీఎం. షీ ఇన్సెటెడ్ ద కార్డ్ ఇంటు ద ఏటీఎం. ఆమె కార్డును ఏటీఎంలోని పెట్టింది. డెజర్ట్. డెజర్ట్ని తెలుగులో ఎడారి అని అంటాం. క్యామెల్స్ లీవ్ ఇన్ ద డిజర్ట్. క్యామెల్స్ లీవ్ ఇన్ ద డెజర్ట్. ఒంటేలు ఎడారిలో నివసిస్తాయి. ద డెజర్ట్ ఈజ్ వెరీ హాట్. ద డెజర్ట్ ఈజ్ వెరీ హాట్. ఎడారి చాలా వేడిగా ఉంటుంది. డెజర్టెడ్. డెజర్టెడ్ని తెలుగులో ఎడారి చేయబడిన లేదా ఒంటరిగా వదిలివేయబడిన అని అంటాం. హీ ఫెల్ట్ డెజర్టెడ్ బై హిస్ ఓన్ ఫ్యామిలీ. హీ ఫెల్ట్ డిజర్టెడ్ బై హిజ్ ఓన్ ఫ్యామిలీ. అతను తన సొంత కుటుంబం చేత ఒంటరిగా వదిలివేయబడ్డాడు. దే డిజర్టెడ్ ద విలేజ్. దే డిజర్టెడ్ ద విలేజ్. వారు గ్రామాన్ని వదిలి వెళ్ళారు. మదర్ ఇల్లా. మదర్ ఇల్లాని తెలుగులో అత్త అని అంటాం. మై మదర్ ఇల్లా ఈజ్ కైండ్. మై మదర్ ఇల్లా ఈజ్ కైండ్. నా అత్త దయగలది. షీ హెల్ప్స్ హెర్ మదర్ ఇల్లా. షీ హెల్ప్స్ హెర్ మదర్ ఇల్లా. ఆమె తన అత్తకు సహాయం చేస్తుంది. ఫ్లోర్. ఫ్లోర్ని తెలుగులో నేల అని అంటాం. ద బుక్ ఫెల్ ఆన్ ద ఫ్లోర్. ద బుక్ ఫెల్ ఆన్ ద ఫ్లోర్. పుస్తకం నేలపై పడిపోయింది. హీ క్లీన్డ్ ద ఫ్లోర్. హీ క్లీన్డ్ ద ఫ్లోర్. అతను నేలను శుభ్రపరిచాడు. ఫాదర్. ఫాదర్ని తెలుగులో నాన్న లేదా తండ్రి అని అంటాం. మై ఫాదర్ ఈజ్ ఎ టీచర్. మై ఫాదర్ ఈజ్ ఎ టీచర్. నా నాన్న ఒక ఉపాధ్యాయుడు. ఫాదర్ కమ్స్ హోమ్ ఎట్ 6 PM. ఫాదర్ కమ్స్ హోమ్ ఎట్ 6 PM. నాన్న సాయంత్రం 6 గంటలకు ఇంటికి వస్తారు. ఎవిడెంట్లీ. ఎవిడెంట్లీని తెలుగులో స్పష్టంగా అని అంటాం. షీ ఈజ్ ఎవిడెంట్లీ అప్సెట్. షీ ఈజ్ ఎవిడెంట్లీ అప్సెట్. ఆమె స్పష్టంగా బాధపడుతుంది. ఎవిడెంట్లీ హీ డిడ్ నాట్ అండర్స్టాండ్ ద క్వశ్చన్. ఎవిడెంట్లీ హీ డిడ్ నాట్ అండర్స్టాండ్ ద క్వశ్చన్. స్పష్టంగా అతను ప్రశ్నను అర్థం చేసుకోలేకపోయాడు. మదర్. మదర్ని తెలుగులో తల్లి లేదా అమ్మ అని అంటాం. మై మదర్ కుక్స్ డెలిషియస్ ఫుడ్. మై మదర్ కుక్స్ డెలిషియస్ ఫుడ్. నా తల్లి రుచికరమైన ఆహారం వంట చేస్తుంది. షీ లివ్స్ విత్ హర్ మదర్. షీ లివ్స్ విత్ హర్ మదర్. ఆమె తన తల్లితో కలిసి ఉంటుంది. ఫాదర్ ఇల్లా. ఫాదర్ ఇల్లాని తెలుగులో మామగారు అని అంటాం. మై ఫాదర్ ఇల్లా ఈజ్ స్ట్రిక్ట్. మై ఫాదర్ ఇల్లా ఈజ్ స్ట్రిక్ట్. మా మామగారు కఠినంగా ఉంటాడు. హీ రెస్పెక్ట్స్ హిజ్ ఫాదర్ ఇల్లా. హీ రెస్పెక్ట్స్ హిజ్ ఫాదర్ ఇల్లా. అతను తన మామను గౌరవిస్తాడు. ఫైర్.
ఫైర్ని తెలుగులో అగ్ని లేదా నిప్పు అని అంటాం. ద ఫైర్ వాజ్ వెరీ స్ట్రాంగ్. ద ఫైర్ వాజ్ వెరీ స్ట్రాంగ్. ఆ అగ్ని చాలా బలంగా ఉంది. ది సీట్ అరౌండ్ ద ఫైర్. ది సీట్ అరౌండ్ ద ఫైర్. వారు అగ్ని చుట్టూ కూర్చున్నారు. డిఫ్లేట్. డిఫ్లేట్ని తెలుగులో అవిర్చుట లేదా ఉదారేయి అని అంటాం. హీ డిఫ్లేటెడ్ ద బెలూన్. హీ డిఫ్లేటెడ్ ద బెలూన్. అతను బెలూన్ని అవిర్చాడు. ద టైర్ స్టార్టెడ్ టు డిఫ్లీట్. ద టైర్ స్టార్టెడ్ టు డిఫ్లీట్. టైరు అవిర్చడం ప్రారంభమైంది. ఫిష్. ఫిష్ని తెలుగులో చేప అని అంటాం. షీ కాట్ ఏ బిగ్ ఫిష్. షీ కాట్ ఏ బిగ్ ఫిష్. ఆమె పెద్ద చేప పట్టింది. ఐ లైక్ టు ఈట్ ఫిష్. ఐ లైక్ టు ఈట్ ఫిష్. నాకు చేప తినడం ఇష్టం. నాట్. నాట్ని తెలుగులో కాదు అని అంటాం. దిస్ ఈజ్ నాట్ మై బ్యాగ్. దిస్ ఈజ్ నాట్ మై బ్యాగ్. ఇది నా బ్యాగ్ కాదు. ఐ యామ్ నాట్ రెడీ ఎట్. ఐ యామ్ నాట్ రెడీ ఎట్. నేను ఇంకా సిద్ధంగా లేను. నాట్ ఎట్ డిస్పాచ్డ్. నాట్ ఎట్ డిస్పాచ్డ్ని తెలుగులో ఇంకా పంపలేదు అని అంటాం. ద ప్యాకేజ్ ఈజ్ నాట్ ఎట్ డిస్పాచ్డ్. ద ప్యాకేజ్ ఈజ్ నాట్ ఎట్ డిస్పాచ్డ్. ప్యాకేజీ ఇంకా పంపలేదు. యువర్ ఆర్డర్ హ్యాస్ నాట్ బీన్ డిస్పాచ్డ్ ఎట్. యువర్ ఆర్డర్ హ్యాస్ నాట్ బీన్ డిస్పాచ్డ్ ఎట్. మీ ఆర్డర్ ఇంకా పంపబడలేదు. ఫ్యూ. ఫ్యూని తెలుగులో కొన్ని అని అంటాం. ఐ హ్యావ్ ఏ ఫ్యూ బుక్స్ టు రీడ్. ఐ హ్యావ్ ఏ ఫ్యూ బుక్స్ టు రీడ్. నాకు చదవటానికి కొన్ని పుస్తకాలు ఉన్నాయి. షీ మెట్ ఏ ఫ్యూ ఫ్రెండ్స్ ఎస్టర్డే. షీ మెట్ ఏ ఫ్యూ ఫ్రెండ్స్ ఎస్టర్డే. ఆమె నిన్న కొన్ని స్నేహితులను కలిసింది. స్లో. స్లోని తెలుగులో నెమ్మదిగా లేదా మెల్లగా అని అంటాం. ద ఇంటర్నెట్ ఈజ్ వెరీ స్లో టుడే. ద ఇంటర్నెట్ ఈజ్ వెరీ స్లో టుడే. ఇంటర్నెట్ నేడు చాలా నెమ్మదిగా ఉంది. ప్లీజ్ స్పీక్ స్లోలీ. ప్లీజ్ స్పీక్ స్లోలీ. దయచేసి నెమ్మదిగా మాట్లాడండి. సో మచ్. సో మచ్ని తెలుగులో ఇంత లేదా చాలా అని అంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ధన్యవాదాలు. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. హ్యాపీ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ. హ్యాపీ యానివర్సరీ బోత్ ఆఫ్ యూని తెలుగులో మీ ఇద్దరికి శుభ వార్షికోత్సవ శుభాకాంక్షలు అని అంటాం. విషింగ్ యూ బోత్ ఏ హ్యాపీ యానివర్సరీ. విషింగ్ యూ బోత్ ఏ హ్యాపీ యానివర్సరీ. మీ ఇద్దరికి శుభ వార్షికోత్సవాన్ని కోరుతున్నాము. ఫాల్. ఫాల్ని తెలుగులో పడటం అని అంటాం. బీ కేర్ఫుల్, డోంట్ ఫాల్. బీ కేర్ఫుల్, డోంట్ ఫాల్. జాగ్రత్తగా ఉండండి, పడిపోవద్దు. లీవ్స్ ఫాల్ ఫ్రమ్ ట్రీస్ ఇన్ ద ఆంటమ్. లీవ్స్ ఫాల్ ఫ్రమ్ ట్రీస్ ఇన్ ద ఆంటమ్. శరదృతువులో చెట్ల నుండి ఆకులు పడతాయి. బోర్డమ్. బోర్డమ్ని తెలుగులో బోరు లేదా విసుగు అని అంటాం. ఐ ఫీల్ బోర్డమ్ ఇన్ లాంగ్ మీటింగ్స్. ఐ ఫీల్ బోర్డమ్ ఇన్ లాంగ్ మీటింగ్స్. నాకు పొడవైన మీటింగులలో
విసుగు వస్తుంది. రీడింగ్ బుక్స్ రెడ్యూసెస్ బోర్డమ్. రీడింగ్ బుక్స్ రెడ్యూసెస్ బోర్డమ్. పుస్తకాలు చదవడం వల్ల విసుగు తగ్గుతుంది. ఆన్ టాప్ పొజిషన్. ఆన్ టాప్ పొజిషన్ని తెలుగులో ఉన్నత స్థానంలో అని అంటాం. షీ ఈజ్ ఇన్ ద టాప్ పొజిషన్ ఇన్ ద క్లాస్. షీ ఈజ్ ఇన్ ద టాప్ పొజిషన్ ఇన్ ద క్లాస్. ఆమె తరగతిలో ఉన్నత స్థానంలో ఉంది. హీ రీచ్డ్ ద టాప్ పొజిషన్ త్రూ హార్డ్ వర్క్. హీ రీచ్డ్ ద టాప్ పొజిషన్ త్రూ హార్డ్ వర్క్. అతను కష్టపడటంతో ఉన్నత స్థానానికి చేరాడు. ఫ్యామిలీ. ఫ్యామిలీని తెలుగులో కుటుంబం అని అంటాం. మై ఫ్యామిలీ ఈజ్ బిగ్. మై ఫ్యామిలీ ఈజ్ బిగ్. నా కుటుంబం పెద్దది. వీఆర్ ఏ హ్యాపీ ఫ్యామిలీ. వీఆర్ ఏ హ్యాపీ ఫ్యామిలీ. మేము సంతోషంగా ఉన్న కుటుంబం. ఫామ్. ఫామ్ని తెలుగులో వ్యవసాయ భూమి అని అంటాం. దే ఓన్ ఏ బిగ్ ఫామ్ నియర్ ద విలేజ్. దే ఓన్ ఏ బిగ్ ఫామ్ నియర్ ద విలేజ్. వారికి గ్రామం దగ్గర పెద్ద వ్యవసాయ భూమి ఉంది. హీ వర్క్స్ ఆన్ ఏ రైస్ ఫామ్. హీ వర్క్స్ ఆన్ ఏ రైస్ ఫామ్. అతను బియ్యం వ్యవసాయ భూమిలో పనిచేస్తాడు. ఫేస్. ఫేస్ని తెలుగులో ముఖం అని అంటాం. హీ వాష్డ్ హిస్ ఫేస్ విత్ కోల్డ్ వాటర్. హీ వాష్డ్ హిస్ ఫేస్ విత్ కోల్డ్ వాటర్. అతను తన ముఖాన్ని చల్లటి నీటితో కడిగాడు. షీ హ్యాడ్ ఏ స్మైల్ ఆన్ హెర్ ఫేస్. షీ హ్యాడ్ ఏ స్మైల్ ఆన్ హెర్ ఫేస్. ఆమె ముఖంపై చిరునవ్వు ఉంది. ఎగ్. ఎగ్ని తెలుగులో గుడ్డు అని అంటాం. ఐ ఏట్ ఏ బాయిల్డ్ ఎగ్. ఐ ఏట్ ఏ బాయిల్డ్ ఎగ్. నేను ఉడకబెట్టిన గుడ్డు తిన్నాను. షీ లైక్స్ ఎగ్ కర్రీ. షీ లైక్స్ ఎగ్ కర్రీ. ఆమెకు గుడ్డు కూర ఇష్టం. డోర్. డోర్ని తెలుగులో తలుపు అని అంటాం. ప్లీజ్ క్లోజ్ ద డోర్. ప్లీజ్ క్లోజ్ ద డోర్. దయచేసి తలుపు మూయండి. హీ నాక్డ్ ఆన్ ద డోర్. హీ నాక్డ్ ఆన్ ద డోర్. అతడు తలుపు తట్టాడు. బిలాంగింగ్. బిలాంగింగ్ని తెలుగులో చెందిన లేదా సంబంధం లేదా సొంతమని అనిపించడం అని అంటాం. హీ హ్యాజ్ నో బిలాంగింగ్ ఇన్ దిస్ ప్లేస్. హీ హ్యాజ్ నో బిలాంగింగ్ ఇన్ దిస్ ప్లేస్. ఈ ప్రదేశంలో అతనికి సంబంధం లేదు. ఎవ్రీవన్ నీడ్స్ బిలాంగింగ్ ఇన్ లైఫ్. ఎవ్రీవన్ నీడ్స్ బిలాంగింగ్ ఇన్ లైఫ్. ప్రతి ఒక్కరికి జీవితంలో సంబంధం అవసరం. ఎండ్. ఎండ్ని తెలుగులో ముగింపు లేదా అంతం అని అంటాం. ద మూవీ హ్యాడ్ ఏ హ్యాపీ ఎండ్. ద మూవీ హ్యాడ్ ఏ హ్యాపీ ఎండ్. సినిమాకు సంతోషకర ముగింపు ఉంది. దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ది స్టోరీ. దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ది స్టోరీ. ఇది కథ యొక్క ముగింపు. ఐ. ఐని తెలుగులో కన్ను లేదా కళ్ళు లేదా నేత్రాలు అని అంటాం. మా ఐ ఈజ్ పెయినింగ్. మా ఐ ఈజ్ పెయినింగ్. నా కన్ను నొప్పిగా ఉంది. హీ హ్యాస్ బ్యూటిఫుల్ ఐస్. హీ హ్యాస్ బ్యూటిఫుల్ ఐస్. ఆమె కళ్ళు అందంగా
కాజింగ్. కాజింగ్ని తెలుగులో కారణమవ్వడం అని అంటాం. స్మోకింగ్ ఈజ్ కాజింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్. స్మోకింగ్ ఈజ్ కాజింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్. పొగ తాగటం ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. ద నాయిస్ ఈజ్ కాజింగ్ ఏ హెడేక్. ద నాయిస్ ఈజ్ కాజింగ్ ఏ హెడేక్. ఆ శబ్దం తలనొప్పికి కారణమవుతుంది. క్యాండిడ్. క్యాండిడ్ని తెలుగులో నిజాయితీగా లేదా బహిరంగంగా లేదా స్పష్టంగా అని అంటాం. హీ గేవ్ ఏ క్యాండిడ్ ఆన్సర్. హీ గేవ్ ఏ క్యాండిడ్ ఆన్సర్. అతను నిజాయితీగా సమాధానమిచ్చాడు. షీ వాజ్ క్యాండిడ్ అబౌట్ హెర్ ఫీలింగ్స్. షీ వాజ్ క్యాండిడ్ అబౌట్ హెర్ ఫీలింగ్స్. ఆమె తన భావాల గురించి బహిరంగంగా చెప్పింది. మాక్ టెస్ట్. మాక్ టెస్ట్ని తెలుగులో ప్రాక్టీస్ పరీక్ష అని అంటాం. వీ హ్యావ్ ఏ మాక్ టెస్ట్ టుమారో. వీ హ్యావ్ ఏ మాక్ టెస్ట్ టుమారో. మాకు రేపు ప్రాక్టీస్ పరీక్ష ఉంది. ఐ స్కోర్డ్ వెల్ ఇన్ ద మాక్ టెస్ట్. ఐ స్కోర్డ్ వెల్ ఇన్ ద మాక్ టెస్ట్. నేను ప్రాక్టీస్ పరీక్షల్లో మంచి స్కోరు సాధించాను. ఈట్. ఈట్ని తెలుగులో తినడం అని అంటాం. వీ ఈట్ డిన్నర్ అట్ 8 p.m. వీ ఈట్ డిన్నర్ అట్ 8 p.m. మేము రాత్రి 8 గంటలకు భోజనం చేస్తాము. షీ ఈట్స్ హెల్దీ ఫుడ్. షీ ఈట్స్ హెల్దీ ఫుడ్. ఆమె ఆరోగ్యకరమైన ఆహారం తింటుంది. ఎర్త్. ఎర్త్ని తెలుగులో భూమి అని అంటాం. ద ఎర్త్ గోస్ అరౌండ్ ద సన్. ద ఎర్త్ గోస్ అరౌండ్ ద సన్. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. వీ లైవ్ ఆన్ ఎర్త్. వీ లైవ్ ఆన్ ఎర్త్. మనం భూమిపైన జీవిస్తున్నాము. బ్రుటాలిటీ. బ్రుటాలిటీని తెలుగులో దౌర్జన్యం లేదా క్రూరత్వం అని అంటాం. బ్రుటాలిటీ షుడ్ బి పనిష్డ్. బ్రుటాలిటీ షుడ్ బి పనిష్డ్. దౌర్జన్యాన్ని శిక్షించాలి. ద మూవీ షోస్ యానిమల్ బ్రుటాలిటీ. ద మూవీ షోస్ యానిమల్ బ్రుటాలిటీ. ఆ సినిమా జంతువుల క్రూరతను చూపిస్తుంది. ఇయర్. ఇయర్ని తెలుగులో చెవి అని అంటాం. ఐ హ్యావ్ పెయిన్ ఇన్ మై ఇయర్. ఐ హ్యావ్ పెయిన్ ఇన్ మై ఇయర్. నా చెవిలో నొప్పి ఉంది. షీ విస్పర్డ్ ఇన్ మై ఇయర్. షీ విస్పర్డ్ ఇన్ మై ఇయర్. ఆమె నా చెవిలో మెల్లగా చెప్పింది. బ్రైబెరీ. బ్రైబెరీని తెలుగులో లంచం ఇవ్వడం లేదా లంచం అని అంటాం. బ్రైబెరీ ఈజ్ ఏ క్రైమ్. బ్రైబెరీ ఈజ్ ఏ క్రైమ్. లంచం ఇవ్వడం నేరం. హీ వాజ్ కాట్ ఫర్ బ్రైబెరీ. హీ వాజ్ కాట్ ఫర్ బ్రైబెరీ. అతను లంచం ఇచ్చినందుకు పట్టుబడ్డాడు. డ్రైవ్. డ్రైవ్ని తెలుగులో డ్రైవ్ చేయడం లేదా నడిపించడం అని అంటాం. ఐ కెన్ డ్రైవ్ ఏ కార్. ఐ కెన్ డ్రైవ్ ఏ కార్. నేను కార్ డ్రైవ్ చేయగలను. హీ విల్ డ్రైవ్ టు ద ఆఫీస్. హీ విల్ డ్రైవ్ టు ద ఆఫీస్. అతను ఆఫీసుకు కారుతో వెళ్తాడు. బుల్లీ. బుల్లీని తెలుగులో దుర్వినియోగం చేసే వ్యక్తి లేదా భయపెట్టే వ్యక్తి అని అంటాం. డోంట్ లెట్ ఎనీవన్ బుల్లీ యూ. డోంట్ లెట్ ఎనీవన్ బుల్లీ యూ.
ఎవ్వరు నిన్ను భయపట్టనివ్వకు. ద బాయ్ ఈజ్ ఎ స్కూల్ బులీ. ద బాయ్ ఈజ్ ఏ స్కూల్ బులీ. ఆ అబ్బాయి పాఠశాలలో దుర్వినియోగం చేస్తాడు. డ్రై. డ్రైని తెలుగులో ఎండిన లేదా పొడిగా ఉన్న అని అంటాం. ద క్లోత్స్ ఆర్ డ్రై. ద క్లోత్స్ ఆర్ డ్రై. బట్టలు ఎండిపోయాయి. మై స్కిన్ ఫీల్స్ డ్రై. మై స్కిన్ ఫీల్స్ డ్రై. నా చర్మం. డౌన్. డౌన్ని తెలుగులో కింద అని అంటాం. హీ ఫెల్ డౌన్ ద స్టేర్స్. హీ ఫెల్ డౌన్ ద స్టేర్స్. అతను మెట్లు దిగి కింద పడిపోయాడు. ద బుక్ ఈజ్ లయింగ్ డౌన్ ఆన్ ద ఫ్లోర్. ద బుక్ ఈజ్ లయింగ్ డౌన్ ఆన్ ద ఫ్లోర్. పుస్తకం కింద నేలపై పడి ఉంది. బిటర్నెస్. బిటర్నెస్ని తెలుగులో చేదు లేదా కటువు అని అంటాం. ద మెడిసిన్ హ్యాస్ బిటర్నెస్. ద మెడిసిన్ హ్యాస్ బిటర్నెస్. మందులో చేదు ఉంది. హిస్ వర్డ్స్ వెర్ ఫుల్ ఆఫ్ బిటర్నెస్. హిస్ వర్డ్స్ వెర్ ఫుల్ ఆఫ్ బిటర్నెస్. అతని మాటలు కటువుగా ఉన్నాయి. ఎవేక్నింగ్. ఎవేక్నింగ్ తెలుగులో మెలకువ లేదా జాగరణ అని అంటాం. మార్నింగ్ అవేకనింగ్ ఈజ్ రిఫ్రెషింగ్. మార్నింగ్ అవేకనింగ్ ఈజ్ రిఫ్రెషింగ్. ఉదయం మేలుకొల్పు స్వచ్ఛంగా ఉంటుంది. ద అలారం క్లాక్ హెల్ప్స్ ఇన్ ఎర్లీ అవేకనింగ్. ద అలారం క్లాక్ హెల్ప్స్ ఇన్ ఎర్లీ అవేకనింగ్. అలారం గడియారం త్వరగా మేల్కొనడానికి సహాయపడుతుంది. డీప్. డీప్ని తెలుగులో లోతైన అని అంటాం. దెర్ ఈజ్ డీప్ వాటర్ ఇన్ ది స్పాట్. దెర్ ఈజ్ డీప్ వాటర్ ఇన్ ది స్పాట్. ఈ కుండలో లోతైన నీరు ఉంది. దెర్ ఈజ్ ఎ డీప్ మీనింగ్ ఇన్ హర్ వర్డ్స్. దెర్ ఈజ్ ఎ డీప్ మీనింగ్ ఇన్ హర్ వర్డ్స్. ఆమె మాటల్లో లోతైన అర్థం ఉంది. డ్రింక్. డ్రింక్ని తెలుగులో తాగు లేదా పానీయం అని అంటాం. డ్రింక్ వాటర్ డైలీ. డ్రింక్ వాటర్ డైలీ. రోజు నీళ్లు తాగండి. షీ లైక్స్ కోల్డ్ డ్రింక్స్. షీ లైక్స్ కోల్డ్ డ్రింక్స్. ఆమెకు చల్లటి పానీయాలు ఇష్టం. బిలాంగింగ్స్. బిలాంగింగ్స్ని తెలుగులో ఆస్తులు లేదా వస్తువులు అని అంటాం. ప్యాక్ యువర్ బిలాంగింగ్స్ బిఫోర్ లీవింగ్. ప్యాక్ యువర్ బిలాంగింగ్స్ బిఫోర్ లీవింగ్. వెళ్ళే ముందు మీ వస్తువులు ప్యాక్ చేసుకోండి. షీ లాస్ట్ ఆల్ హెర్ బిలాంగింగ్స్ ఇన్ ద ఫైర్. షీ లాస్ట్ ఆల్ హెర్ బిలాంగింగ్స్ ఇన్ ద ఫైర్. ఆమె అగ్నిలో తన వస్తువులన్నీ కోల్పోయింది. అట్రిబ్యూషన్. అట్రిబ్యూషన్ తెలుగులో కేటాయింపు లేదా దత్తత అని అంటాం. హీ గేవ్ ప్రాపర్ అట్రిబ్యూషన్ టు ద ఆథర్. హీ గేవ్ ప్రాపర్ అట్రిబ్యూషన్ టు ద ఆథర్. అతను రచయితకు సరైన కేటాయింపు ఇచ్చాడు. ప్రాపర్ అట్రిబ్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ రీసెర్చ్. ప్రాపర్ అట్రిబ్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ రీసెర్చ్. పరిశోధనలో సరైన దత్తత ముఖ్యం. కమ్. కమ్ని తెలుగులో రా లేదా రండి అని అంటాం. ప్లీజ్ కమ్ హియర్. ప్లీజ్ కమ్ హియర్. దయచేసి ఇక్కడికి రా. దే కమ్ ఎవ్రీ డే. దే కమ్ ఎవ్రీ డే. వారు ప్రతిరోజు వస్తారు.
ఎపియర్. ఎపియర్ని తెలుగులో కనిపించడం లేదా తెలియజేయు అని అంటాం. ద మూన్ ఎపియర్డ్ ఇన్ ద స్కై. ద మూన్ ఎపియర్డ్ ఇన్ ద స్కై. ఆకాశంలో చంద్రుడు కనిపించాడు. షీ ఎపియర్డ్ హ్యాపీ. షీ ఎపియర్డ్ హ్యాపీ. ఆమె ఆనందంగా కనిపించింది. యారోగెన్స్. యారోగెన్స్ని తెలుగులో గర్వం లేదా అహంకారం అని అంటాం. యారోగెన్స్ లీడ్స్ టు ఫెయిల్యూర్. యారోగెన్స్ లీడ్స్ టు ఫెయిల్యూర్. అహంకారం వైఫల్యానికి దారితీస్తుంది. యు హ్యావ్ సో మచ్ యారోగెన్స్. యు హ్యావ్ సో మచ్ యారోగెన్స్. నీకు చాలా అహంకారం ఉంది. డే. డేని తెలుగులో రోజు లేదా దినం అని అంటాం. టుడే ఈజ్ ఏ బ్యూటిఫుల్ డే. టుడే ఈజ్ ఏ బ్యూటిఫుల్ డే. ఈరోజు అందమైన రోజు. షీ వర్క్స్ ఆల్ డే. షీ వర్క్స్ ఆల్ డే. ఆమె మొత్తం రోజు పనిచేస్తుంది. అప్రెంటిసెస్. అప్రెంటిసెస్ని తెలుగులో శిక్షణ పొందుతున్నవారు అని అంటాం. ద అప్రెంటిసెస్ ఆర్ లెర్నింగ్ ఫాస్ట్. ద అప్రెంటిసెస్ ఆర్ లెర్నింగ్ ఫాస్ట్. శిక్షణ పొందుతున్నవారు వేగంగా నేర్చుకుంటున్నారు. హీ ట్రైన్ మెనీ అప్రెంటిసెస్. హీ ట్రైన్ మెనీ అప్రెంటిసెస్. అతను అనేక మంది శిక్షణార్థులను శిక్షించాడు. డార్క్. డార్క్ని తెలుగులో చీకటి అని అంటాం. ఇట్ ఈజ్ వెరీ డార్క్ అవుట్ సైడ్. ఇట్ ఈజ్ వెరీ డార్క్ అవుట్ సైడ్. బయట చాలా చీకటిగా ఉంది. హీ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ ద డార్క్. హీ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ ద డార్క్. అతనికి చీకటి అంటే భయం. కెన్. కెన్ని తెలుగులో చెయ్యగల లేదా సాధ్యం అని అంటాం. షీ కెన్ స్పీక్ ఇంగ్లీష్. షీ కెన్ స్పీక్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ మాట్లాడగలదు. కెన్ యూ హెల్ప్ మీ. కెన్ యూ హెల్ప్ మీ. మీరు నాకు సహాయం చేయగలరా. క్రై. క్రైని తెలుగులో అరచడం లేదా ఏడవడం అని అంటాం. ద బేబీ స్టార్టెడ్ టు క్రై. ద బేబీ స్టార్టెడ్ టు క్రై. బిడ్డ ఏడవడం ప్రారంభించింది. షీ క్రైడ్ ఆఫ్టర్ వాచింగ్ ది మూవీ. షీ క్రైడ్ ఆఫ్టర్ వాచింగ్ ది మూవీ. సినిమా చూసిన తర్వాత ఆమె ఏడ్చింది. ఎనాయ్. ఎనాయ్ని తెలుగులో చిరాకు పుట్టించు లేదా బాధించు అని అంటాం. డోంట్ ఎనాయ్ హిమ్. డోంట్ ఎనాయ్ హిమ్. అతన్ని బాధించకండి. లౌడ్ మ్యూజిక్ ఎనాయ్స్ మీ. లౌడ్ మ్యూజిక్ ఎనాయ్స్ మీ. పెద్ద శబ్దం నాకు బాధ పెడుతుంది. చార్మింగ్. చార్మింగ్ని తెలుగులో మనోహరమైన లేదా ఆకర్షణీయమైన లేదా ఆకట్టుకునే అని అంటాం. షీ హ్యాజ్ ఏ చార్మింగ్ స్మైల్. షీ హ్యాజ్ ఏ చార్మింగ్ స్మైల్. ఆమెకు మనోహరమైన చిరునవ్వు ఉంది. ద విలేజ్ ఈజ్ ఏ చార్మింగ్ ప్లేస్. ద విలేజ్ ఈజ్ ఏ చార్మింగ్ ప్లేస్. ఆ గ్రామం ఒక ఆకట్టుకునే ప్రదేశం. యాంగర్. యాంగర్ని తెలుగులో కోపం లేదా రోషం అని అంటాం. కంట్రోల్ యువర్ యాంగర్. కంట్రోల్ యువర్ యాంగర్. మీ కోపాన్ని నియంత్రించండి. యాంగర్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. యాంగర్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్.
కోపం ఆరోగ్యానికి మంచిది కాదు. డిప్లాయ్మెంట్. డిప్లాయ్మెంట్ని తెలుగులో మోహరించు లేదా విస్తరణ లేదా నియామకం అని అంటాం. ద ఆర్మీస్ డిప్లాయ్మెంట్ వాజ్ క్విక్. ద ఆర్మీస్ డిప్లాయ్మెంట్ వాజ్ క్విక్. సైన్యం మోహరించడం వేగంగా జరిగింది. న్యూ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఈజ్ డన్. న్యూ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఈజ్ డన్. కొత్త సాఫ్ట్వేర్ విస్తరణ పూర్తయింది. బై. బైని తెలుగులో కొనడం అని అంటాం. ఐ వాంట్ టు బై ఏ బుక్. ఐ వాంట్ టు బై ఏ బుక్. నాకు ఒక పుస్తకం కొనాలనుంది. షీ బైస్ ఫ్రూట్స్ డైలీ. షీ బైస్ ఫ్రూట్స్ డైలీ. ఆమె రోజుకు పండ్లు కొంటుంది. ఏంజలిక్. ఏంజలిక్ని తెలుగులో దేవదూతల వంటి లేదా పరిశుద్ధ అని అంటాం. షీ హ్యాజ్ అన్ ఏంజలిక్ వాయిస్. షీ హ్యాజ్ అన్ ఏంజలిక్ వాయిస్. ఆమెకు దేవదూత వంటి స్వరం ఉంది. హిస్ బిహేవియర్ వాజ్ ఏంజలిక్. హిస్ బిహేవియర్ వాజ్ ఏంజలిక్. అతని ప్రవర్తన దేవదూతల వంటి ఉంది. క్రౌడ్. క్రౌడ్ని తెలుగులో గుంపు లేదా జనసమూహం అని అంటాం. దేర్ వాజ్ ఏ బిగ్ క్రౌడ్. దేర్ వాజ్ ఏ బిగ్ క్రౌడ్. ఒక పెద్ద గుంపు ఉంది. అవాయిడ్ ద క్రౌడ్. అవాయిడ్ ద క్రౌడ్. జనసమూహాన్ని తప్పించుకోండి. కౌ. కౌని తెలుగులో ఆవు అని అంటాం. ద కౌ గివ్స్ అస్ మిల్క్. ద కౌ గివ్స్ అస్ మిల్క్. ఆవు మనకి పాలిస్తుంది. ద కౌ ఈజ్ ఈటింగ్ గ్రాస్. ద కౌ ఈజ్ ఈటింగ్ గ్రాస్. ఆవు గడ్డి తింటోంది. కూల్. కూల్ని తెలుగులో చల్లగా అని అంటాం. ద వెదర్ ఈజ్ కూల్ టుడే. ద వెదర్ ఈజ్ కూల్ టుడే. ఈరోజు వాతావరణం చల్లగా ఉంది. లెట్ ద ఫుడ్ కూల్ డౌన్. లెట్ ద ఫుడ్ కూల్ డౌన్. ఆహారం చల్లబడనివ్వండి. బిల్డ్. బిల్డ్ని తెలుగులో నిర్మించు లేదా కట్టు అని అంటాం. దే విల్ బిల్డ్ ఏ న్యూ హౌస్. దే విల్ బిల్డ్ ఏ న్యూ హౌస్. వారు కొత్త ఇల్లు కట్టుతారు. హీ బిల్డ్స్ రోబోట్స్. హీ బిల్డ్స్ రోబోట్స్. అతను రోబోట్లు నిర్మిస్తాడు. డిటైన్. డిటైన్ తెలుగులో నిరోధించు లేదా ఆపు లేదా అడ్డుకోవడం అని అంటాం. ద పోలీస్ డిటైన్ హిమ్. ద పోలీస్ డిటైన్ హిమ్. పోలీసులు అతనిని అడ్డుకున్నారు. హీ వాజ్ డిటైన్డ్ ఫర్ క్వశ్చనింగ్. హీ వాజ్ డిటైన్డ్ ఫర్ క్వశ్చనింగ్. అతన్ని ప్రశ్నించేందుకు అడ్డుకున్నారు. కోర్. కోర్ని తెలుగులో మూలం లేదా కోర్ లేదా గుండా అని అంటాం. రిమూవ్ ద యాపిల్ కోర్. రిమూవ్ ద యాపిల్ కోర్. యాపిల్ కోర్ తీసేయండి. ద ఎర్త్స్ కోర్ ఈజ్ హాట్. ద ఎర్త్స్ కోర్ ఈజ్ హాట్. భూమి గుండా వేడిగా ఉంటుంది. కుక్. కుక్ని తెలుగులో వండటం అని అంటాం. షీ కెన్ కుక్ వెల్. షీ కెన్ కుక్ వెల్. ఆమె బాగా వండగలదు. ఐ విల్ కుక్ డిన్నర్ టుడే.
ఐ విల్ కుక్ డిన్నర్ టుడే. నేను ఈరోజు రాత్రి భోజనం వంట చేస్తాను. అమ్యూజ్. అమ్యూజ్ని తెలుగులో ఆనందపరచడం లేదా వినోదించు అని అంటాం. ద క్లాన్ అమ్యూజ్డ్ ద కిడ్స్. ద క్లాన్ అమ్యూజ్డ్ ద కిడ్స్. జోకర్ పిల్లలను ఆనందపరిచాడు. ద మూవీ అమ్యూజ్డ్ అస్. ద మూవీ అమ్యూజ్డ్ అస్. సినిమా మమ్మల్ని ఆనందపరిచింది. అమెండ్. అమెండ్ని తెలుగులో సరిచేయడం లేదా సవరించు అని అంటాం. యు షుడ్ అమెండ్ యువర్ మిస్టేక్. యు షుడ్ అమెండ్ యువర్ మిస్టేక్. మీ తప్పుని సరిచేయాలి. వీ నీడ్ టు అమెండ్ ద రూల్స్. వీ నీడ్ టు అమెండ్ ద రూల్స్. మేము నియమాలను సవరించాలి. కాంప్లెక్స్. కాంప్లెక్స్ని తెలుగులో సంక్లిష్ట అని అంటాం. దిస్ ఈజ్ ఏ కాంప్లెక్స్ ప్రాబ్లం. దిస్ ఈజ్ ఏ కాంప్లెక్స్ ప్రాబ్లం. ఇది సంక్లిష్టమైన సమస్య. ఏ కాంప్లెక్స్ స్ట్రక్చర్ రిక్వైర్స్ స్కిల్స్. ఏ కాంప్లెక్స్ స్ట్రక్చర్ రిక్వైర్స్ స్కిల్. సంక్లిష్ట నిర్మాణానికి నైపుణ్యం కావాలి. యాంగ్విష్. యాంగ్విష్ని తెలుగులో వేదన లేదా బాధ అని అంటాం. షీ క్రైడ్ ఇన్ యాంగ్విష్. షీ క్రైడ్ ఇన్ యాంగ్విష్. ఆమె వేదనతో ఏడ్చింది. హీ ఫెల్ట్ డీప్ యాంగ్విష్ ఆఫ్టర్ ద లాస్. హీ ఫెల్ట్ డీప్ యాంగ్విష్ ఆఫ్టర్ ద లాస్. నష్టం తర్వాత అతను తీవ్రంగా బాధపడ్డాడు. కాన్సిగ్యూటివ్. కాన్సిగ్యూటివ్ని తెలుగులో వరుస లేదా వరుసగా అని అంటాం. హీ వోన్ 3 కాన్సిగ్యూటివ్ మ్యాచెస్. హీ వోన్ 3 కాన్సిగ్యూటివ్ మ్యాచెస్. అతను వరుసగా 3 మ్యాచ్లు గెలిచాడు. వీ హ్యాడ్ 5 కాన్సిగ్యూటివ్ హాలిడేస్. వీ హ్యాడ్ 5 కాన్సిగ్యూటివ్ హాలిడేస్. అలైన్. అలైన్ని తెలుగులో సమలేఖనం లేదా నేరుగా అమర్చు అని అంటాం. అలైన్ యువర్ గోల్స్ విత్ యాక్షన్స్. అలైన్ యువర్ గోల్స్ విత్ యాక్షన్స్. మీ లక్ష్యాలను చర్యలతో సమలేఖనం చేసుకోండి. షీ అలైన్ ద పేపర్స్ పర్ఫెక్ట్లీ. షీ అలైన్ ద పేపర్స్ పర్ఫెక్ట్లీ. ఆమె పేపర్లను సరిగ్గా అమర్చి. ఎలూర్. ఎలూర్ని తెలుగులో ఆకర్షణ అని అంటాం. ద ఎలూర్ ఆఫ్ గోల్డ్ ఇస్ టైమ్లెస్. ద ఎలూర్ ఆఫ్ గోల్డ్ ఇట్స్ టైమ్లెస్. బంగారం యొక్క ఆకర్షణ శాశ్వతమైనది. ద ఎలూర్ ఆఫ్ ద సిటీ ఈజ్ స్ట్రాంగ్. ద ఎలూర్ ఆఫ్ ద సిటీ ఈజ్ స్ట్రాంగ్. ఈ నగరానికి మంచి ఆకర్షణ ఉంది. బాయ్. బాయ్ని తెలుగులో బాబు లేదా అబ్బాయి అని అంటాం. ద బాయ్ ఈజ్ ప్లేయింగ్. ద బాయ్ ఈజ్ ప్లేయింగ్. అబ్బాయి ఆడుకుంటున్నాడు. ఐ సా ఏ స్మాల్ బాయ్. ఐ సా ఏ స్మాల్ బాయ్. నేను ఒక చిన్న బాబును చూశాను. ఎజిటేట్. ఎజిటేట్ని తెలుగులో ఉద్రేకం కలిగించు లేదా కుదిపించు అని అంటాం. హీ వాజ్ ఎజిటేటెడ్ బై ద న్యూస్. హీ వాజ్ ఎజిటేటెడ్ బై ద న్యూస్. ఆ వార్త అతన్ని కుదిపేసింది. దే ఎజిటేటెడ్ ఫర్ దేర్ రైట్స్. దే ఎజిటేటెడ్ ఫర్ దేర్ రైట్స్. వారు తమ హక్కుల కోసం ఆందోళన చేశారు. ఫుడ్. ఫుడ్ని తెలుగులో ఆహారం లేదా తిండి లేదా భోజనం అని అంటాం. హెల్దీ ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్. హెల్దీ ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్. ఆరోగ్యకరమైన ఆహారం ముఖ్యం. మై ఫేవరెట్ ఫుడ్ ఈజ్ ఇడ్లీ అండ్ దోశ. నాకు ఇష్టమైన ఆహారం ఇడ్లీ మరియు దోసే.
కన్సల్టెంట్. కన్సల్టెంట్ తెలుగులో సలహాదారు అని అంటాం. We hired a financial consultant. We hired a financial consultant. మేము ఒక ఆర్థిక సలహాదారుని నియమించాము. He works as a business consultant. He works as a business consultant. అతను వ్యాపార సలహాదారుగా పనిచేస్తున్నాడు. సీరియల్. సీరియల్ని తెలుగులో ధాన్యం అని అంటాం. రైస్ ఈజ్ ఏ కామన్ సీరియల్ ఇన్ ఇండియా. రైస్ ఈజ్ ఏ కామన్ సీరియల్ ఇన్ ఇండియా. బియ్యం భారత్లో సాధారణ ధాన్యం. వీట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ సీరియల్ క్రాప్. వీట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ సీరియల్ క్రాప్. గోధుమ ఒక ముఖ్యమైన ధాన్య పంట. డేనియల్. డేనియల్ని తెలుగులో నిరాకరణ లేదా తిరస్కారం అని అంటాం. ద కంపెనీ ఇష్యూడ్ ఏ డేనియల్ ఆఫ్ ద రూమర్స్. ద కంపెనీ ఇష్యూడ్ ఏ డేనియల్ ఆఫ్ ద రూమర్స్. కంపెనీ పుకార్లను తిరస్కరించింది. షీ లివ్స్ ఇన్ డేనియల్ ఆఫ్ ద ట్రూత్. షీ లివ్స్ ఇన్ డేనియల్ ఆఫ్ ద ట్రూత్. ఆమె నిజాన్ని నిరాకరిస్తూ జీవిస్తుంది. మాస్టర్ క్లాస్ 8 పూర్తయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మాస్టర్ క్లాస్ 9లో మళ్ళీ కలుద్దాం.